ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అదృష్టయోగం జనవరి నెల 9, 10, 11 తేదీల్లో కోట్లు గడించే అదృష్టం. డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టయోగం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఖచ్చితమైన మార్పులు అయితే చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపైన విజయం సాధించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వరుని పూజించడం వలన ఆపదలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి, అభివృద్ధి సూచనలు ఉన్నాయి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరమైన క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివరి భాగంలో శుభ పరిణామాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు మనసుకు ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారి లైఫ్ అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. జనవరి నెల మీనరాశి వారికి చాలా అరుదైనటువంటి సమయంగా గోచరిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా కూడా మేలు జరగబోతోంది. ఈ జనవరి నెల 10వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా ఈ మీనరాశి జాతకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మాట కంటే కూడా చేతలే ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. ఈ నెల మధ్య తర్వాత గ్రహాలు 11వ ఇంట్లోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి కూడా కనిపిస్తుంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఈ నెల కెరియర్ పరంగా ప్రధాన అంశంగా ఉంటుంది. మొదటి భాగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొంతమంది అదనపు బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించిన మీ యొక్క సామర్థ్యం పైన నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలే అని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి మిమ్మల్ని జనవరి నెల సీరియస్గా మరియు బాధ్యతాయుతంగా ఉండేలాగా చేస్తుంది. జీవితం మిమ్మల్ని పరిణతి చెందమని, నెమ్మదించమని మరియు స్పష్టతతో వ్యవహరించమని కోరుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీ రాశిలోనే ఉన్న శని అంటే జన్మశని మీకు మీ యొక్క బాధ్యతలు మరియు ఇమేజ్ మరియు మీ యొక్క జీవితం వెళ్తున్న దిశ గురించి మరింతగా అవగాహన కూడా కలిగిస్తాడు. మొదటి భాగంలో కెరియర్ విషయాలపైన శ్రద్ధ అవసరం. పనిలో రాణించాలి అనేటటువంటి ఒత్తిడి ఉండవచ్చు, కానీ అదే సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ఇతరులు గమనిస్తున్నారని కూడా మీకు అర్థం అవుతుంది. జనవరి మధ్య తర్వాత మీ దృష్టి నెమ్మదిగా లాభాలు, సామాజిక సంబంధాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాల వైపుగా మళ్ళుతుంది. మానసికంగా మీరు మరింతగా బలంగా మరియు స్థిరంగా కూడా ఉన్నట్లుగా భావించవచ్చు. ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు, శుక్రుడు ఆస్తి లేదా భావోద్వేగాల అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పని, పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తుంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. 12వ ఇంట్లో రాహువు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్న ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండవని హెచ్చరిస్తున్నాడు. కుటుంబ జీవితం భావోద్వేగపరంగా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతును ఇస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలోని శని ఉండడం వల్ల మీరు సీరియస్గానో లేదా మౌనంగానో అంటే రిజర్వ్డ్గా కూడా కనిపించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం కూడా మంచిదే. బంధాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన
సంభాషణను మీరు ఇష్టపడగలుగుతారు. మీ యొక్క భావాలను నెమ్మదిగాను మరియు నిజాయితీగాను కూడా పంచుకుంటే మీకు మేలు. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి కూడా తక్కువగా ఉన్నట్లుగా మీకు అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగ్గా లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం కూడా చూపవచ్చు. సరైన నిద్ర, నీరు తాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ అనేది ఉంటే ఆరోగ్యం స్థిరంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు మొదటి భాగంలో పని ఒత్తిడి లేదా బాధ్యతలు కూడా అధికంగానే అనిపించవచ్చు. మనుషులను మేనేజ్ చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడడం కూడా అవసరమవుతుంది. ఈ నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి. పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి. ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయాన్ని అందిస్తుంది. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండును. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా చేయడం వలన, తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశి జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.